హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసాన్ని షేర్ చేస్తున్నాను. ఇందుకోసం నేను బాంబినో ఇన్స్టెంట్ వర్మిసెల్లి పాయసం ఖీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే పాయసం మిక్స్ పౌడర్ని తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. నేను వచ్చేసి దీన్ని డిమార్ట్లో తీసుకున్నాను. ఇది 180 గ్రామ్స్ ఉంటుంది, 80 రూపీస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను మెజర్మెంట్ని చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కప్ వరకు బౌల్ని తీసుకోవాలి. ఇందులో సేమియా, షుగర్ పౌడర్, అలాగే ఇలాచీ పౌడర్, కిస్మిస్, కాజు వీటన్నింటినీ వచ్చేస్తారండి. 1 కప్ వరకు పౌడర్ని తీసుకుంటే 3 కప్స్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ వరకు పాలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, ఇందులోనే షుగర్ పౌడర్, సేమియా, నట్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం మొత్తం చేయాల్సిన పని లేదు, మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మిగిలిన ఇన్స్టెంట్ కీర్ పౌడర్ని ఈ విధంగా సీల్ చేసేసి ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. కాజు, కిస్మిస్, బాదంని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేస్తున్నాను. అందులోనే వస్తాయి కదా, ఎందుకు యాడ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? మా ఇంట్లో నట్స్ అనేటివి ఎక్కువగా తింటారు కాబట్టి నేను ఇవి ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఈ విధంగా అవసరం లేని వాళ్ళు అందులోనే ఉంటాయి కాబట్టి వేయాల్సిన పని లేదు. వేయాలి అని అనుకునేవారు ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని నేతిలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో 3 కప్స్ వరకు పాలని వేసుకోవాలి. కాల్చి చల్లార్చిన పాలని వేసుకోండి 3 కప్స్ వరకు. మనం 1 కప్ వరకు ఇన్స్టెంట్ పౌడర్ని తీసుకుంటే 3 కప్స్ వరకు పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో మనం ఇన్స్టెంట్ బాంబినో సేమియా ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. 1 కప్ వరకు తీసుకున్నాం కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనిచ్చుకోవాలి. సేమియా అనేది మెత్తపడేంత వరకు మరిగించుకోవాలి. పాలని కాల్చి చల్లార్చి తీసుకోవాలి. క్రీమీగా ఉండేటట్టు చూసుకోండి. పాలు మిగడ పాలు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ కీర్ కాబట్టి మనం 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పాలు అనేవి క్రీమీగా ఏ విధంగా ప్రిపేర్ అయిందో. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా పాయసం అనేది రెడీ అయినట్టే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇన్స్టెంట్ సేమియా పాయసాన్ని ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ సేమియా మిక్స్ పౌడర్ ఇంట్లో ఉంటే ఎవరైనా సడన్గా గెట్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.